అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జీ has played a pivotal role in strengthening India's defense capabilities and modernizing our armed forces. You are seeing his conscious efforts towards promoting indigenous defense manufacturing and advancing the vision of Atmanirbhar Bharat in the defense sector are truly commendable. Through decisive reforms, strategic investments, and support for innovation, our defense minister has significantly enhanced India's self-reliance, preparedness, and global standing in defense and aerospace. Operation Sindoor is a proud example of India's growing strength and technology progress, and the success of Atmanirbhar Bharat in defense. I am very happy they have used a drone. That drone has been produced from Andhra Pradesh, that is from Kurnool, that is the strength of Andhra Pradesh. I know our defense minister, not today, for the last 3 decades. He is very, I can say, very reliable, very friendly. I am in favor sometimes, I am in opposition, but never you have forgotten me. That is where I am thankful to you, sir. I am very happy. When he was Chief Minister of UP, our Chief Minister of Andhra Pradesh at that time, during Vajpayee period he was Central Minister. I had a close relation. Around 2014, you are the party president. We have an alliance at that time. You clinched that alliance, I am aware of that. From the beginning, 3 decades, even today, same affection. I am thankful to you, sir. This AMCA has come because of you. I am grateful to you for sanctioning this. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ అల్టిమేట్గా మీరు చూస్తే
1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఐటీ మినిస్టర్ గారు చెప్పారు, ముందు వీళ్ళందరూ పోయి కలిశారు. కలిసిన తర్వాత ఒకసారి మినిస్టర్ గారు నాకు ఫోన్ చేస్తే నేను కూడా రిక్వెస్ట్ చేశా, పర్సనల్గా కలిసి చెప్పాను, ఈ ప్రాజెక్టు స్పీడ్ మీరు చూస్తే ఈ ఏడాది 9వ తేదీన ఆమ్కా ప్రాజెక్టుపై రక్షణ శాఖలో చర్చలు మొదలైనాయి. 20వ తేదీన ప్రపోజల్స్ అడిగారు. 24వ తేదీన ప్రతిపాదనలు పంపించాం. 28వ తారీఖున కేంద్రం అంగీకరించింది. 29న అధికారులు ఇక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. 30వ తారీఖున క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేశాం. ఈరోజు దీనికి ఫౌండేషన్ వేశాం. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరించిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తూ ఉంది. అదే జెట్ స్పీడ్తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీకి కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, HFCL, దోనకొండలో BDL సంస్థలు 2,959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో ప్రపంచంలో యుద్ధాలు చూస్తే పెద్ద దేశాలతో సమర్థవంతంగా డ్రోన్ టెక్నాలజీతో ఫేస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. ఇప్పటికే మీరు వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఈ డ్రోన్స్ యొక్క ప్రభావం పెరిగింది. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం NDA ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం. ఇప్పుడు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లా నేను 5 డికేడ్లుగా చూస్తున్నాను, 50 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రైడ్. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక దశలో ఎడారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో నేను కష్టాలు చూశాను. ఒకసారి కరువు వస్తే నీళ్లు లేకపోతే, పశువులను కూడా మేపలేకపోతే ఇక్కడ పశువుల కోసం క్యాంపులు పెట్టి ఆ రోజు ఆ గడ్డి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. పంటలు పండకపోతే, నీళ్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే
నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఎప్పుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి వచ్చినా ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లే ఉండేటివి కాదు, చెట్లు కూడా లేవు. అలాంటి రాయలసీమని పూర్తిగా మార్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే ఆలోచించారు, ఈ సీమకు నీళ్లు తేవాలి, జీవితాలు మార్చాలని ఆలోచించిన వ్యక్తి. కృష్ణా జలాలని రాయలసీమకు తరలించాలని హంద్రి, నీవా, తెలుగు గంగా, గాలేరు నగిరి సహా అనేక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు. వాటిని పూర్తి చేసే బాధ్యత ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఇది తప్పకుండా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీకు హామీ ఇస్తున్నా. జీడిపల్లి, గండికోట, చెర్లోపల్లి, గొల్లపల్లి ఉపయోగంలో ఇచ్చాం. ఒక ప్రాజెక్టు ఏ విధంగా మారుతుందంటే, ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాణి తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క నిర్ణయం 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చాం. ఇప్పటి వరకు 18 లక్షల కార్లు ఉత్పత్తి చేయడమే కాదు, 80 దేశాల్లో ఇక్కడ తయారు చేసిన కరువు సీమలో తయారు చేసిన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈరోజు గ్రోత్ జోన్గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే సీమలో దశాబ్దాలుగా అద్భుత సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఇబ్బందులు వస్తే విదేశ విరాళాల విషయంలో తలెత్తిన సమస్యని లోకేష్ గారు వెళ్ళి సమన్వయంతో పరిష్కారం చేసి మళ్ళీ వారి సేవలు ఈ జిల్లాకు అందుబాటులో ఇచ్చి తేవడం ఇదొక శుభ పరిణామం. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.
రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సీమ నేలపై తిరుమల, శ్రీశైలం, కాళహస్త్రి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, ఒంటిమిట్ట, పుట్టపర్తి ఇలాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభనిస్తున్నాయి. దేవాలయాల పవిత్రతను కాపాడాం, సేవల్లో నాణ్యత పెంచాం. దీంతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమర్థ నీటి నిర్వహణతో ఆధునిక దేవాలయాలైనటువంటి జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మే నెలలో ఉన్నాం. పుట్టపర్తి చెరువులో నీళ్లున్నాయంటే అది సమర్థవంతమైన పరిపాలన ఫలితం. ఇంకో పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్ల సీమ, కరువు సీమ. నేను మీ అందరికీ చెప్పాను, రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పాను. ఈరోజు ఆ దిశగా ముందుకు పోతున్నాం. మీరందరూ ఇది వాస్తవాన్ని భావిస్తే గట్టిగా అభినందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇక్కడుండే యువతకు ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, అవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. గత 5 సంవత్సరాలు విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, పరిశ్రమలు తరిమేశారు, సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. అవసరమైతే వేరే ప్రాంత వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. రాయలసీమలో 4,63,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,11,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఆర్సీఆర్ మిత్తల్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో పాటు రిలయన్స్ డేటా సెంటర్, బీపీసీఎల్ ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ విద్యా కేంద్రంగా తయారవుతుంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్కి ప్రాధాన్యత ఇస్తాం. PM Narendra Modi ji said that everything from ship to ship should be manufactured in our own country.
He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. On this occasion, I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built with three strengths: innovation, infrastructure, and industrialization. When India marches towards Viksit Bharat, AP will lead from the front. Swarnandhra 2047 సహకారంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలనేది మనందరి సంకల్పం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి భద్రతే కాదు, ఆర్థిక భద్రత కూడా ముఖ్యం. ఇరాన్ అమెరికా యుద్ధం సెగ ప్రపంచమంతటా వ్యాపించింది. మనకు సంబంధం లేదు, మనపైన ప్రభావం ఉంది. యుద్ధ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్, బంగారం దిగుమతులతో విదేశ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా దేశం, నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ గారు 7 సూచనలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆచరించడం, బంగారు కొనుగోలు నిలిపేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, వంట నూనెలు వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యానికి మళ్ళడం, స్వదేశీని ప్రోత్సహించడం, విదేశ ప్రయాణాలకు దూరంగా ఉండడం వంటి సూచనల్ని ప్రధానమంత్రి గారు ప్రతిపాదించారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, ఇటలీతో సహా అనేక దేశాలు ఆయిల్, ఎనర్జీ రెండు కూడా ఆదా చేసే కార్యక్రమాల కోసం అనేక నిర్ణయాలు చేశారు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కూడా బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని చెప్పిన సూచనలే పాటిస్తూ మనం కూడా మన బాధ్యత కింద నిన్నే మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇంత మునుపంతా కూడా ఎక్కువ కాన్వాయిలు ఉండేటివి, అవన్నీ తగ్గించాం. ఈ 7 సూత్రాలని ఏ విధంగా అమలు చేయాలనో దీనికి కూడా ఒక ప్రోగ్రాం చాకౌట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పుట్టపర్తి పవిత్ర స్థానం నుంచి ఇది ప్రపంచానికే ఒక సవాల్. అయితే భారతీయులుగా మనం ఆలోచించాల్సింది సవాలుని అధిగమించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ దెర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. ఈవెన్ దిస్ క్రైస్ because of geopolitical situation, we have to make it our convenient. We have to convert an opportunity and face it effectively. నేను ఇక్కడుండే పుట్టపర్తిలో మిమ్మల్ని కానీ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని కోరుతున్నా, మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పిన పొదుపు ఉద్యమం మన రాష్ట్రం లీడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేయడమే కాకుండా రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం, ఇది తిరుగులేని శక్తిగా రాయలసీమను తయారు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఇక్కడ ప్రజలది. దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. గట్టిగా చెప్పండి, జై భారత్, జై భారత్, జై భారత్.
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, మరి త్రివిధ దళాల వెన్నుగా నిలిచి ఆపరేషన్ సింధూర్ అమలు చేసి శత్రువులను నిర్వీర్యం చేసి భారతమాత కీర్తి కిరీటానికి మెరుగులద్దిన పౌర సేనాని, ఈనాటి మన ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. अब मैं भारत सरकार के माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी से विनम्र अनुरोध करता हूं, जिनके नेतृत्व में भारत की रक्षा शक्ति एवं आत्मनिर्भर भारत का संकल्प निरंतर सशक्त हो रहा है, कि वे मुख्य उद्बोधन प्रदान करें. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు రక్షా మంత్రి గారి ప్రసంగానికి తెలుగులో అనువాదం చేస్తారు. Brothers and sisters, I can't deliver my speech in Telugu, hence I will speak in Hindi, and that will be translated by our friend Mr. Madhav, State President BJP. Sri Nara Chandrababu Ji Naidu, Honorable Chief Minister of the Andhra Pradesh, and Sri Kenjarapu Ram Mohan Naidu, Union Minister of Civil Aviation, Sri Nara Lokesh, Minister of IT and HRD, Andhra Pradesh, Sri PVN Madhav, State President BJP, Andhra Pradesh, Sri TG Bharat, Minister of Industry, Andhra Pradesh, Minister and Public Representatives of the Andhra Pradesh Government, Sri Sanjeev Kumar, Secretary Defence Production, officials from Aeronautical Development Agency, DRDO and the Bharat Dynamics Limited, Sri Baba Kalyani, CMD Bharat Forge Limited and founding President of the Indian Defence Manufacturers, industry partners from Himachal Futuristic Communication